హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ లోని సురంగల్లో ఓ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని ముజ్రా పార్టీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముజ్రా పార్టీ కోసం ఆర్కెస్ట్రా టీంతో పాటు 4 అమ్మాయిల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ముజ్రా పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్ టెస్ట్ చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. సాయి కిరణ్, మొయినాబాద్లోని సురంగల్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ జరుగుతుందన్నటువంటి సమాచారంతో రైడ్ చేసినటువంటి ఎస్ఓటీ పోలీసులు అక్కడ అయితే 12 మంది యువకులను అలాగే 4 యువతులను కూడా పట్టుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతులందరినీ కూడా ఢిల్లీ నుంచి తెప్పించారు. అలాగే యువకులు కూడా ఇక్కడ హైదరాబాద్ టోలీ చౌకీకి సంబంధించినటువంటి వాళ్ళు వీకెండ్ రావడంతో అయితే మొయినాబాద్లోని సురంగల్లోని ఒక ఫామ్ హౌస్ను అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకుని అక్కడ ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు, ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్నారు. దాదాపు టోలీ చౌకీకి సంబంధించినటువంటి 12 మంది యువకులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి యువతులతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న నృత్యాలతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మందు చిందు విందుతో పూర్తిగా అక్కడ న్యూసెన్స్ చేస్తున్నారనేటువంటి సమాచారంతో రైడ్ చేసినటువంటి పోలీసులకు 4 యువతులతో పాటు యువకులందరూ కూడా పట్టుబడ్డారు. వారందరినీ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి కాసేపట్లో వారందరినీ కూడా రిమాండ్ తరలించనున్నారు. ఇటీవల తరచుగా కూడా హైదరాబాద్ శివారైనటువంటి రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ మొయినాబాద్లో అనేక ఫామ్ హౌస్లు ఉంటాయి. ఈ ఫామ్ హౌస్లను అద్దెకు తీసుకొని ఇటువంటి ముజ్రా పార్టీలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ కల్చర్ అనేటువంటిది పెరిగిపోయింది. అందులో భాగంగానే పోలీసులు ఫోకస్ పెంచారు. ఎవరైనా కూడా ఈ విధంగా అనుమతులు లేకుండా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల పేరుతో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వారు చూస్తే మాత్రం అందరూ కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి యువతులు, వారందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఢిల్లీ నుంచి పిలిపించారు. టోలీ చౌకీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజర్ టోలీ చౌకీ యువకుల దగ్గర డబ్బులు తీసుకొని ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించనున్నారు. సాయి కిరణ్, ఇక్కడ మొయినాబాద్లో ఫామ్ హౌస్లు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డ్రగ్స్ కల్చర్ పెరగడానికి కానీ, లేదంటే ఇలాంటి పార్టీలు, పబ్బులకు కానీ, కిడ్నాపులకు కూడా ఒకనొక టైంలో అక్కడ కిడ్నాప్ చేసి అక్కడ పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. సో మొయినాబాద్ ఫామ్ హౌస్లకి ఏమైనా ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే రెంట్కి ఇచ్చే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఎలాంటిది, ఈ విధంగా ఓనర్స్కి ఏమన్నా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా గతంలో నుంచి కూడా మనం చూసాము. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లలో హత్యలు, మర్డర్ల నుంచి చూస్తే అలాగే రేవ్ పార్టీలు, ఈ డ్రగ్స్ పార్టీలు ఇవన్నీ కూడా పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి ఫామ్ హౌస్ల పైన పెట్టి ఫామ్ హౌస్ల ఓనర్లకు కూడా ఎవరికి రెంట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలు జరుపుతున్నారు అనేటువంటి ముందస్తు సమాచారం వాళ్ళకు ఉండాలి. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే మాత్రం ఫామ్ హౌస్ ఓనర్ల మీద కూడా కేసులు బుక్ చేసి ఫామ్ హౌస్లను కూడా సీజ్ చేస్తాము రెవెన్యూ అధికారుల సహకారంతో అనేది కూడా పోలీసులు గతంలోనే హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఇటీవల మళ్ళీ ఈ డ్రగ్ కల్చర్, రేవ్ పార్టీ కల్చర్ అనేటువంటిది పెరిగిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకురావడం, ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహించడం, అందులో ఏదైనా కొంత మిస్టేక్ జరిగితే మర్డర్ల వరకు కూడా వెళ్ళడం, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతులను మర్డర్ చేసి ఫామ్ హౌస్లో నిర్మానుష్య ప్రదేశాలలో పాడేసినటువంటి ఉదంతాలు కూడా మనం గతంలో చూసాం. సో ఖచ్చితంగా ఇటువంటి ఫామ్ హౌస్లను ఎవరైతే రెంట్కి ఇస్తారో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. నిన్న పట్టుబడ్డటువంటి ఈ ఫామ్ హౌస్ సంబంధించి రెట్రీట్ ఫామ్ హౌస్ ఆ ఓనర్ కూడా ప్రస్తుతం పరాయిలో ఉన్నాడు. అతని కోసం కూడా గాలిస్తున్నారు. మరి అతను ముందే తెలిసి ఏదైతే ఇది రెంట్కి ఇచ్చాడా, ఎందుకు వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు, దానివల్ల అతనికి వచ్చినటువంటి ఆర్జినటువంటి లాభాలు ఎంత, గతంలో ఎన్ని రేవ్ పార్టీలు నిర్వహించాడు అనేటువంటిది కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.